రాజ్యాంగ నిర్మాత మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి శుభాకాంక్షలను మన జీవనన్న గారి తరఫున ఆత్మనిర్భర ప్రజలందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాము. నిజంగా కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ పాలన చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది. మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినారో సమాజ స్థాపన, ఏదైతే ఆర్థిక అసమానతలను తొలగించాలన్న ఒక ఉద్దేశంతో ఏదైతే రాజ్యాంగాన్ని రాశారో దాన్ని వాళ్ళ తుంగలో దొక్కుతూ ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు లేకుండా, సిగ్గు లేకుండా ఈరోజు పాలనను సాగిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గత 10 సంవత్సరాలుగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్ల సాధించుకున్న ఈ తెలంగాణలో 10 సంవత్సరాలలో ఆర్థిక అసమానతలను తొలగించడానికి, మరి అందరినీ సమానంగా చూసే విధంగా, అందరు సమానంగా ఎదిగే విధంగా చేసినటువంటి కేసీఆర్ గారి పాలనకు మరి వీరు దాన్ని పాతాళానికి నొక్కుతూ మళ్ళీ 30 సంవత్సరాలుగా వెనకబాటుగా తెలంగాణ ఈరోజు ప్రయాణిస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఏది కూడా చెప్పిన విధంగా ఈరోజు ప్రజల అవసరాలు పెరుగుతున్న దృష్ట్యా పెన్షన్లను పెంచుతామని చెప్పారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పినారు. మరి ఎట్లాంటి కార్యక్రమాలు లేకుండా ఎంతసేపటికి మరి కేసీఆర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరి విమర్శిస్తూ వారిపైన పబ్బం గడుపుతామనేటువంటి చూసేటటువంటి నాయకులకు ఖబర్దార్ బిడ్డలారా. తెలంగాణ ప్రజలు మరి 21 సంవత్సరాలు 2001 నుంచి 2014 దాకా ఈ తెలంగాణ కొరకు నిరంతరం పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో మీలాంటి కుటిల రాజకీయాలకు తావులేదు. మిమ్మల్ని ప్రజలు తొందరలోనే బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఇప్పటికే ఊళ్ళలో మాట్లాడుకుంటూ ఉన్నారు, అరే అయ్యో ఎంత తప్పు చేసినాం. మరి ఎన్నో లబ్ధి చేకూరేటువంటి దళితులను ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, మరి అట్టడు వర్గాలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నటువంటి కేసీఆర్ గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు వాటన్నిటినీ తుంగలో దొక్కుతూ ఇట్లాంటి కార్యక్రమాలు లేకుండా మరి వారి స్వలాభం కోసమే మరి ఢిల్లీకి స్ఫూర్తి కేసులు మోయడంలోనే వీళ్ళ చిత్తశుద్ధంతా ఉన్నారని చెప్పేసి ప్రజలు గ్రహిస్తూ ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దళిత బహుజన సోదరులంతా కూడా ఈరోజు ఆలోచన చేయాల్సి ఉంది. మరి వారంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒక తెలంగాణ సాయుధ పోరాటం చేయాల్సిన తరుణం ఆసన్నమైనదని చెప్పేసి మనందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించుకోవడానికి మళ్ళీ కథం తొక్కాలని చెప్పేసి చెప్తూ మరి ముగిస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక బౌల్ పట్టుకొచ్చారు. ఈరోజు భారత రాష్ట్ర సమితి ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి మన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవనన్న గారి ఆదేశానుసారం మరి రాయశీలన సూచనల మేరకు ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్ వద్ద మరి 133వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణ వాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి అట్టడుగు బలైన వర్గాల ఆశ చూపి అంబేద్కర్ గారి ఆశయాన్ని ప్రతి యూత్ కూడా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సాధించాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ, జై అంబేద్కర్. ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రజలకు జీవనన్న ఆదేశానుసారము మరి
రాజేశ్వరన్న ఆదేశం అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మరి ఏదైతే బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా మరి ఈరోజు చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి చెందుతుందని ఏదైతే చెప్పిందో దాని భాగంగానే మరి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి ఈరోజు ఎక్కడ కూడా జరిగినటువంటి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి అనేకటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని మనకంటూ ఒక ముద్ర వేసుకొని మరి పేద ప్రజానీకానికి అట్టడుగున ఉన్నటువంటి ప్రజానీకానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు దళిత సోదరులకు తన అనేకటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కల్పించి అది ఈరోజు ఒక ఆదర్శవంత పరిపాలన సాగిస్తున్న సందర్భంలో కొన్ని కారణం వలన మనం ఈరోజు మరి అధికారం కోల్పోయినప్పటికీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో అదే కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి రక్ష మరి కేసీఆరే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలంటే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందంటే అతని పరిపాలన ఈరోజు బలహీన వర్గాలైనటువంటి మరి దళితులకు న్యాయం జరిగిందంటే అతని పరిపాలన. కాబట్టి మళ్ళీ కేసీఆర్ రావాలి, ఈ రాజ్యం సురక్షితంగా ఉండాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి, ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ తెలంగాణలో కొనసాగించాలని కోరుతూ ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భం వారికి కూడా ఈ సందర్భం మా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై భీమ్. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.